ఇప్పుడు ప్రస్తుతం అయితే సార్ నిజంగా మీరు చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే ఒక ఏరియాని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచి మనకు సపోర్ట్ ఉండాలి, ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. మీ వాదనలు వినిపిస్తేనే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఆ అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది కేటీఆర్ గారి అరెస్ట్. మరి కేటీఆర్ అరెస్ట్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కర్మ ఫలితాలు అనేది అప్పుడేమో వెనకటికి ఎవరన్నా తప్పు చేస్తే మనవడికో మనవరాలకో ఎవరికో దాక్కుతుండే అని అనుకుంటాం. ఇప్పుడు ఎవరి పాపం వానికే దాక్కుతుంది. ఇప్పుడు విత్ ఇన్ ద పీరియడ్లో సంవత్సరం కూడా కాలే. నువ్వు అది ఆ రోజు నేను కూడా బాధ్యతని ట్యాంక్ బండ్ చుట్టూ కూడా నెల రోజుల పాటు బ్యారికేడ్లు వేసేసి పెద్ద పెద్ద షెడ్స్ వేసారు. ఆ విత్ 3 రోజులకి 100 కోట్ల షెడ్సే. 4th డే పీకేసిండ్రు. ఓకే, కార్ రేసింగ్ అనేది ఆడ పెట్టాల్సిన పరిస్థితి కాదు. అది ఇంకోటి ఎన్ని నిధులు ఉన్నాయి కాబట్టి అవి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం కాబట్టి ఆ పర్మనెంట్ స్ట్రక్చర్లు అన్నింటి కూడా బయట నువ్వు ఏదైనా 100 ఎకరాలు తీసుకొని అక్కడక్కడ చేయాలి. ఆ చేయకుండా నడి సిటీలో పెట్టేసేసి ట్యాంక్ బండ్ చుట్టూ పెట్టేసేసి ఆ ప్రాంతాన్ని కూడా ట్రాఫిక్ దిగ్బంధం చేసి ఎంతమందికి అంబులెన్సులు పోకుండా ఉద్యోగస్తులను పోకుండా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు శాస్త్రీయంగా ఓ పద్ధతి ప్రకారం చట్ట ప్రకారము ఓ జిహెచ్ఎంసీ నామ్సో ఉడా నామ్సో ప్రకారం పోయింది కాదు కదా. నువ్వు ఈ స్వతహాగా నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు తీసుకుపోయి ఓ విదేశీ సంస్థకు 40 కోట్లు ఇచ్చేసేసి ఏ విధంగా అంటే నెక్స్ట్ నేనే వస్తా, నన్ను అడిగేటోడు, నేను యువరాజుని నా అని చెప్పేసి అహంకారంతో పోయింది. పాలసీ ప్రకారం పోలేదు. ప్రజలు కోరుకున్నటువంటి పాలసీ ట్యాంక్ బండుని కొబ్బరి నీళ్ళని మంచిగా చేస్తా అన్నటువంటి హామీ లేదు. ట్యాంక్ బండ్ మురికి నీళ్ళు లేకుండా చేస్తానట్టు హామీ లేదు. కానీ ట్యాంక్ బండ్ చుట్టూ 4 చక్కర్లు పెద్ద పెద్ద విఐపీలకు 4 చక్కర్లు కార్లు కొట్టేంత లోపలనే హైదరాబాద్ వెలిగిపోతుందా? ఇలా హైదరాబాద్ వెలిగిపోతుందా అంటే నువ్వు నగర శివార్లలో వచ్చి చూడండి. జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల మురికి నీళ్ళతోటి దోమలతోటి ఏ నల్లాలు ఓపెన్ చేస్తే మంచినీళ్ళు వస్తున్నావు, మురికి నీళ్ళు వస్తుంటాయి. ఏమవుతున్నాయి? రోడ్లు ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ విధంగా పొల్యూషన్కు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది మహిళలు. బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. కరెంటు స్తంభాలకు గుద్దుకొని రాత్రిపడి చేస్తున్నారు. డ్రగ్స్ కలవాటారు. హైదరాబాద్ అంతా కూడా ఇలా డ్రగ్స్ మారం కావడానికి టీఆర్ఎస్ పార్టీ. ఇవి అనేకమైన సమస్యలు ఉండే. గవి లేకుండా ఒకటేసారి వెలిగిపోతుంది అని చెప్పేసి ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ని చూపించాలి అని చెప్పేసి నువ్వు రేసింగ్ కార్లను తీసుకొచ్చి ఆడబెడితే ఎట్లయితుంది? 100% అయింది. ఆ రోజుల్లో నేను కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇన్ని నిధులు ఎందుకు వస్తున్నాయి, ఈ విధంగా మేము ఏదైనా ఒక 100 రూపాయల డెవలప్మెంట్ చేయాలంటే 10 కంప్లైంట్లు కావాలి, ఈ రాత్రి వెలిసిపోతున్నాయి, తెల్లారిసరికి మాయమైపోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి అని చెప్పి. ఇది 100% కరెక్ట్ అది చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రజలకు అభివృద్ధి చేయకుండా ఇలాంటి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఒకేసారి హైదరాబాద్ ను వెలుగు నింపాలని అనుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం చంద్రబాబు నాయుడు కట్టించారు, వీళ్ళు ఒక స్టేడియం కట్టించారు, ఒక మైదానం తయారు చేసిరా అంటున్నారు. ఆ స్టేడియంలో డ్రగ్స్ పార్టీ పెడుతుంది గచ్చిబౌలి స్టేడియంలో. అదే అంటున్నాను సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మూసీ సుందరీకరణ అని ఇదని అదని మరి లిస్టులో లేనివని కూడా తీసుకొస్తున్నారు. మరి ఇది ఎలా ఉందంటారు? ఇప్పుడు నిర్మల గారు చెప్పండి, ఏం చెప్పినా వాళ్ళు అప్పులు చేసిపోయారు, వీళ్ళు గుంతలు పూడ్చడానికి కూడా శాతం అయితే లేదు. టోటల్ గా దివాలా తీసారు. దీన్ని తప్పించుకోవాలంటే ఏంటి చేయాలి? సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలి. అమలుగానే హామీలను పెట్టుకున్నారు. ఆ హామీలను ఏ విధంగా చేయాలి? రోజులు గడుస్తున్నాయి, ఏమన్నా ఏదో చేయాలి, ప్రజలలో అలజడి సృష్టించాలి, ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టాలి. హైడ్రా అన్నారు, మేము స్వాగతించిన మా అందరు కార్పొరేటర్లను పోయి రంగనాథ్ గారికి స్వాగతం చెప్పేసి వచ్చినాం. నాగార్జున బిల్డింగ్ కొట్టంగానే మేము మంచి కార్యక్రమాలు చేస్తాం అనుకున్నాం. మేము తర్వాత మేము పార్టీ వాళ్ళందరం పోయి సల్కం చెరువు అని ఒకటి ఓల్డ్ సిటీలో ఉంటది. ఆ సల్కం చెరువు అనేది ఎట్లుంటది అంటే సల్కం చెరువు మధ్యలో మట్టి నింపి అక్బరుద్దీన్ ఓవైసీ పెద్ద స్కూల్ కట్టిండు. వాడు ఈ రోజు మాట్లాడతాడు, నేను ఫ్రీగా విద్య చెప్తున్నా, ఫ్రీగా చదువుతున్నాడు. ఫ్రీగా ఏం లేదు, ఫీజులు తీసుకుంటున్నాడు. అట్లా ఆ స్కూల్ని మరి ఎందుకు గులగొడతలేవయా? నువ్వు బార్డర్ మీద ఉన్నటువంటి నాగార్జున చెరువును గులగొట్టడం మంచి పని చేసినావు, అందరికి ఆదర్శనం. ఈ సల్కం చెరువు నువ్వు గులగొట్టమని మేము 40 మంది కార్పొరేటర్లు ఇచ్చినాం. ఆ రోజే మేము వార్నింగ్ ఇచ్చినాం అందరికి. ఈ రోజు పువ్వులు పట్టుకొని వచ్చినాం, రేపు రాళ్ళు పట్టుకొని వస్తాం, సల్కం చెరువు మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సింది అంటే సబ్జెక్ట్ తీసుకుపోయి పల్లా రాజేశ్వర రెడ్డికి పెట్టారు. ఆ సబ్జెక్ట్ ని తీసుకుపోయి మల్లారెడ్డికి పెట్టారు. ఈ మల్లారెడ్డివి పల్లా రాజేశ్వర రెడ్డివి ఇక్కడ ఉన్నట్టు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లు పిల్లలు ఇప్పుడు అర్ధాంతరంగా మేము కూలగొడితే రోడ్డు మీద పడతారు, వీళ్ళకి మళ్ళీ ఆల్టర్నేట్ లేదు అని చెప్పేసి దీని మీద మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి పక్కదో పట్టించారు. ఈ రోజు ఏం చేసారు అంటే అక్బరుద్దీన్ చూడంగానే వీళ్ళకి కూర్చోబడుతుంది, అడిగే పరిస్థితి బీఆర్ఎస్ వానికి లేదు, అడిగేటోళ్ళం మేమే. మొన్న కూడా మా వాళ్ళు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో లేవనెత్తిరు. ఇలా సల్కం చెరువు పరిస్థితి ఏంటంటే దమ్మునోడు కూడా గులగొట్టుర్రి,
అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని కూడా మొత్తం వాళ్ళు వుడ్ బైట్ కాడి తీసుకొచ్చారు. మొన్నటిదాకా తీస్తే కేటీఆర్ అట్లా తీసుకొచ్చారు అనమాట. అక్బరుద్దీన్ పోయే పరిస్థితి వీళ్ళకి లేదు. ఇవాళ సల్కం చెరువు గులగొట్టినుంటే ఇలా మేము అదే పూల తీసుకొని రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా చెప్తుంటే, కానీ ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ మూసీకి తీసుకొచ్చారు. మూసీ మేము సుందరీకరణ, మూసీకి డిపిఆర్ లేదు, మూసీకి నిధులు లేవు, మూసీకి ఓ ప్లానింగ్ లేదు. ఊరికే వచ్చేసి తీసుకొచ్చి 2 మార్కులు వేస్తుంటే మా ఈటల రాజేందర్ గారు వారం రోజులలో దాన్ని బంద్ చేయించాడు. ఎందుకంటే ఏ ప్లాన్ చేయాలన్నా కూడా ముందు ప్రణాళికతోటి వాళ్ళు ఓ ఇల్లు కట్టాలంటే బునాదులకు వెళ్ళి రావాలి, ఓ ప్లానింగ్ చేసుకొని రావాలి. ఇంత నిధులు అవుతాయి, ఇన్ని పిల్లర్లు పడతాయి, ఇంత స్లాబ్ అవుతాయి, ఇన్ని లైట్లు పెట్టాలి. దానికి ఏది లేదు, ఊతానే తీసుకుపోయి బుల్డోజర్ ఇక్కడి నుంచి అక్కడ తిప్పేసరికి ఈరోజు పల్సన్ అయిపోయారు, ప్రజలలో కూడా జోకర్లు అయిపోయారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మూసీ వేరు హైడ్రా వేరు. హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం ఈ రోజు వరకు కూడా. ఈ హైడ్రాలో మీరు చెయ్యండి, హైడ్రాని మీరు చెరువులు కాపాడండి, పార్కులు కాపాడండి, గవర్నమెంట్ ల్యాండ్లు కాపాడండి. కానీ మూసీకి వచ్చేసేటప్పటికి ప్రజలకు న్యాయం చేసే విధంగా అక్కడ కట్టుకున్న వాళ్ళు జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయి, గతంలో గ్రామ పంచాయతీ పర్మిషన్లు, మున్సిపాలిటీ పర్మిషన్లు ఉన్నాయి, అనేకమైనటువంటి అనుమతులు లోన్లతోటి కట్టుకున్న వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఓ ప్లానింగ్ అయినాకనే మీరు చేయండి అని చెప్పేసి ఈటల రాజు ఆధ్వర్యంలో చేసినాం కాబట్టి అది సక్సెస్ అయినాం. ఈ రోజు కూడా మేము వాళ్ళకి ఏం అడ్డం పోతలేము. అంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా కేవలం బీఆర్ఎస్ఏ ముందుకు వస్తుంది పోరాడడానికి, ఆ హామీలను నెరవేర్చకపోవడం వల్ల. కానీ బీజేపీ ఎందుకు ముందుకు వస్తలేదు అని చెప్పేసి కూడా కరెక్ట్ చెప్పారు. బీఆర్ఎస్ ఎవరు ముందుకు వచ్చింది? కల్వకుంట్లో అరెస్ట్ అయినప్పుడు గవర్నర్ చాంబర్ ముంగట మహిళలంతా పోయి ధర్నా చేయడానికి, కేటీఆర్ ని ఈడీఓలు పిలవంగానే పోయి ఆయన ఇంటి ముంగట ఆయన కాపాడడానికి, ఇంకో 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 నిన్నమనో ఎమ్మెల్యే అరెస్ట్ అవుతున్నట్టు అతికలోడు, ఆ పేరు కూడా వస్తలేదు, పాడి కౌశిక్. వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్ చెప్తుండో కూడా తెలుస్తలేదు. వాడు రాత్రి షేన్ అయిపోతాడు. అట్లా కాదు షేన్ అవుతుంది, ప్రజల గురించి మాట్లాడుతూ షేన్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ కాడ అరెస్ట్ కాకుండా వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రమే ధర్నాలు వగేరా స్పష్టంగా ప్రజల గురించి ఒక్క కార్యక్రమం చేసిన చూపండి. ఇప్పుడు ఈడీఓలు పిలుస్తారు కాబట్టి నేను చేయలేకపోయాడు అంటే అది తప్పించుకోవాలి అని చెప్పేసి. ఇంకోరు ఏదైనా ప్రోగ్రామ్ పెడుతున్నారు అందులో మాకు మైనస్ అవుతుందంటే అప్పుడు మూసీ అని తీసుకొస్తారు. మూసీని మేమే కాపాడినాం కదా, మూసీకి గురించి ప్రజలలో నిద్రపోయింది మేము కదా. మరి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా కల్వకుంట్ల వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతుంటే అప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేసుకుంటారు తప్ప ఎక్కడ చేసింది లేదా. కవిత అరెస్ట్ అయినప్పుడు అవే ప్రోగ్రామ్స్, కేటీఆర్ అరెస్ట్ గా పోతున్నాడు అంటప్పుడు అదే ప్రోగ్రామ్ చేస్తారు. ఈ పాడి కౌశిక్ రెడ్డి దినమో ఏదో పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే అడ్డు తల్లుకోవడానికి ఈయన ఇంటికి ఆయన పోయి కౌలు ఇచ్చుకుంటాడు, ఆయన వచ్చి ఈయన ఇంటికి కౌలు ఇచ్చుకుంటాడు. ఇవి వాళ్ళు ఏమైనా ప్రజల గురించి ప్రోగ్రామ్ చేసినేమో చూపించండి ఒకటన్నా. సంవత్సరం నుంచి వాళ్ళు కల్వకుంట్లను కాపాడుకోవడానికి మాత్రమే ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇళ్ల ముంగట కాపాడుకునే ధర్నా. బీజేపీది ఎలా ఉండబోతుంది? ప్రజలకు ఇప్పుడు మేము చెప్పిన మూసిని అడ్డుకట్టు వేసింది మేమే, అనేక కార్యక్రమాలు చేసింది మేమే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మినిమం చెర్లాపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది. అది మామూలుగా సౌత్ ఇండియాలోనే ఫస్ట్ అయ్యేటట్టుంది. అది అంత పెద్ద రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం, అక్కడికి కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. అనేక కార్యక్రమాలు చూస్తున్నట్టయితే మీరు రోడ్లు చూడండి, ఎల్బీ నగర్ నుంచి ఇలా చౌటుప్పలు 6 ట్రాక్ రోడ్ నడుస్తా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఎక్కడ పోవాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లే నడుస్తున్నాయి. మీరు ఏ ప్రాంతం అన్న పోయి ఇప్పుడు చుట్టుపక్కల అవే నడుస్తా ఉన్నాయి. అనేక కార్యక్రమాలలో బీజేపీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆర్ఎస్ఎస్ బూచిని చూపించు, అదే చూపించి ఎంతసేపు మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలు నువ్వు సీఎం అవుతా, ఈయన డ్యామేజ్ అయితే నేను సీఎం అవుతా, ఆయన డ్యామేజ్ అయితే నేను సీఎం అవుతా అని ఈ 6 గ్యారంటీలను పూడ్చలేక ఈ 6 గిట్ల పెత్తనం ఉన్నది అనమాట. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి సాబు, ఇంకో 2 ఉంటారు. వీళ్ళు 6 స్తంభాల ఆటని 6 గ్యారంటీలు ఇవి తేల్చుకోవడానికి అలా టైం అయిపోతుంది. కానీ వాళ్ళు ఇటుక పెట్టి 6 గ్యారంటీలు అంటే అడుగుతున్నాను సార్, మరి 6 గ్యారంటీలు ఎల్బీ నగర్ వాసులకి అంటే ప్రజలకి, మన్సూరాబాద్ ప్రజలకి ఎంతవరకు అమలయ్యాయి సార్? ఏముంది, మా ఏరియా నుంచి ఒక బస్సు పోతలేదు, మా మన్సూరాబాద్ ప్రజలు ఒక్కరు మహిళ కూడా ఎక్కుతలేదు. ఏమన్నా ఎక్కితే చౌటుపల్లికి దిర్శనాలు పోతుంది, అది కూడా ఇంతకుముందు 15 నిమిషాలకు ఒక బస్సు వచ్చేదట, ఇప్పుడు గంటకు ఒక బస్సు వస్తుంది. అదే ఎక్కువ బస్సులు వేస్తే మళ్ళీ డీజిల్ కార్స్ ఆల్రెడీ దివాలా తీసి ఆర్టీసీని దివాలా తీపిచ్చారు. ఇంకా ఉచిత బస్సు తోటి అది ఇంకా ఆగమైతే అడిగింది వాళ్ళు చేశారు. ఇవి ఏమి లేవు, ఏమి వస్తలేవు, వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. ఇప్పుడు రోజు కాంట్రాక్టర్ మా జిహెచ్ఎంసీ దగ్గర
కిరోసిన్ పోసుకుంటామని తగలబట్టుకుంటామని చెప్పి కాంట్రాక్టర్లు బాధపడతా ఉన్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.